మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు మీ అంతటా మీకే కావలసినవి అన్నీ కూడా లభించబోతున్నాయి. మీ యొక్క ప్రయత్నం ఉంటే చాలు, లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉంటుంది. అయితే అసలు ఏం జరగబోతుందో మీకు తెలిస్తే ముక్కున వేలేసుకోవడం మీ వంతు అవుతుంది. అయితే అసలు ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా మీరు వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ముందుగా తులారాశి జాతకుల యొక్క తత్వం గురించి చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి కొన్ని రకాల లక్షణాల్లో సలక్షణాలే అయినప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని అవలక్షణాలుగా మారి వేధిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎదుటి వారు కష్టం అంటే చూసి చలించిపోయే మీ తత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎంతో మంది మీ యొక్క భవిష్యత్తును కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ధనపరంగా మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా మీ యొక్క మనసును కూడా ఎంతగానో బాధిస్తున్నారు. అందరి ముందర మిమ్మల్ని రెచ్చగొట్టి వారు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తులారాశి వారి జాతకులు ఒక్కొక్కసారి మనోచాంచల్యంతో ఉంటారు. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. మీ యొక్క అన్ని రకాలైనటువంటి బలహీనతలు వీరు తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని చాలా వరకు కూడాను పాములాగా ఆడిస్తున్నారు. మిమ్మల్ని చాలా వరకు కూడాను పావులాగా కదుపుతున్నారు. మీరు చేసే ప్రతి వెనుక కూడాను వారి యొక్క హస్తం ఎక్కువగా కనిపిస్తుంది. శత్రువులకు ముచ్చెమటలు పట్టించే విధంగా వారి యొక్క జీవితంలో మీరే చాలా వరకు కూడాను ఇబ్బందులు కలగ చేయబోతున్నారు. ఇక నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు కూడా శత్రువులకు ముచ్చెమటలు పుట్టించబోతున్నారు తులారాశి జాతకులు. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నత స్థానాలు కూడా చవి చూడబోతూ ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీరు చేసే ప్రతి పని కూడాను ఈ రోజుల్లో చాలా వరకు కూడా మిమ్మల్ని తారాస్థాయికి తీసుకుని వెళ్తుంది. మీలో ఉన్న నైపుణ్యం బట్టబయలు అవుతుంది. మీరు ఎన్నెన్నో చేశారు. ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి ఎన్నెన్నో చేశారు. ఎన్నో రకాలైనటువంటి సహాయాలు చేశారు. మీకు ఉన్నంతలో ఎదుటి వారికి ఎక్కువగానే ఇచ్చారు. అది ధనపరమైన సాయం కావచ్చు, మాటపరమైన సాయం కావచ్చు. ధనాన్ని తీసుకున్నటువంటి మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యారు తులారాశి జాతకులకు. అయినా కూడా మానసిక ధైర్యాన్ని అస్సలు విడిచిపెట్టలేదు మీరు. మీ యొక్క కష్టం, మీ యొక్క పట్టుదల అటువంటిది. మిమ్మల్ని భగవంతుడు ఇక చిన్న చూపు చూసినా ఇక భగవంతుని దృష్టికి చేరుకున్నారు తులారాశి జాతకులు. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు ఈ పరిహారాలు తప్పక పాటించండి. మీరు ఏమిటంటే గనక కనకదార స్తోత్ర పఠన పారాయణం చేయండి ఈ రోజుల్లో ఉదయాన్నే. అదేవిధంగా ఉదయాన్నే సాయంత్రము కూడాను ఇంటిలో ఎప్పుడూ కూడాను దీపాన్ని వెలిగించాలి. పూజ గదిలో మీరు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. అందులో 2 లవంగాలు 2 యాలుకలు వేసి దీపాన్ని వెలిగించండి. తత్ఫలితంగా మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా కూడాను పటాపంచలైపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న వాహనాలు కూడాను ఎంతగానో నరదృష్టిని కలిగి ఉంటాయి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు, ఏదేదో పనుల నిమిత్తం వెళ్లి వస్తూ ఉంటారు. ఆ యొక్క వాహనాల రీత్యా ఎంతో కొంత నెగటివిటీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశించి ఉంటుంది. అందుకే ఇన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు మీకు వస్తున్నాయి. ఏదేని మంగళవారం తిథి నాడు మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వాహనాలు తీసుకుని వెళ్లి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని అర్చించుకున్న తర్వాత నిమ్మకాయలను కట్టించండి. అలాగే ఆ యొక్క నిమ్మకాయలను తీసి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కూడా తెచ్చి కట్టండి. ఇలా చేస్తే ఎంత పెద్ద నెగటివ్ ఎనర్జీ అయినా, ఎంత తీవ్రత కలిగిన నరదృష్టి అయినా కూడా పటాపంచలైపోతుంది. అలాగే ఈ రోజుల్లో అనగా సెప్టెంబర్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు మీ ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, మీరు ఏదైనా పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు ఈ రోజు అంతా కూడాను ఒక తెలుపు రంగు రుమాలు అనగా కర్చీఫ్ ని మీతో పాటుగా ఉంచుకోండి. అంటే అవసరానికి కాకుండా మీతో పాటుగా అలా రోజు అంతా కూడా ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు ఏమిటంటే గనక ఇంటి నుండి బయలుదేరి వెళ్లే మునిపే వినాయకునికి మీరు పూజించుకోండి. వినాయకునికి పూజ చేసుకోండి. వినాయకుని నమస్కరించుకోండి. ఏ విఘ్నాలు లేకుండా పనులు పూర్తి కావాలని, మానసిక ప్రశాంతత కలగాలని, ఏ ఇబ్బంది కలగకూడదని, కుటుంబం అంతా సఖ్యంగా ఉండాలి
చేయాలని, ఇలా మీ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకొని అప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్ళండి. వీలైతే గనక వినాయకుని దర్శనం కూడా చేసుకోండి, దేవాలయానికి వెళ్లి. ఇలా చేస్తే గనక ఈ రోజుల్లో మీకు చాలా వరకు కూడా స్వాంతన చేకూరుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీ యొక్క కష్టం అలా ఉంటుంది. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కకుండా పోదండి. మంచికి ఎప్పుడూ మంచే కలుగుతుంది, కాకపోతే కాస్త ఆలస్యమవుతుంది. ఈ రోజుల్లో మీకు అత్యంత కీలకమో. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి తీసుకోండి. ఎవరి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోవద్దు. మీ యొక్క సొంత నిర్ణయాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అంతా మేలు చేకూరుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.